తోటలో మామిడికాయలమో చాలా తీయకుండా తినాలనిపించింది. మామిడికాయ చాలా రుచికరమైన కాయ. రాండమ్మా రాండి, అగ్గగ్గు తోటలో మామిడికాయ. రాండమ్మా రాండి, అగ్గగ్గు తోటలో మామిడికాయలు అగ్గగ్గు చాలా తీయకుండా తింటే మళ్ళీ తినాలనిపించింది. లావులాకాయ అయ్యి ఒక కాయ వచ్చి 10 రూపాయలు. ఏడుగా 10 రూపాయలు ఎట్లగానే ఎర్రగా మాగిపోయినవి మడతావు చెప్పు రేటు చెప్పు. కాదబ్బా, చెట్లో మామిడికాయలు పీకి దూరకాయలు ఆ కాయని తీసుకొని వరిగెట్లో పెట్టింటే తీయగా కళ్ళకండు ఉన్నట్లు ఉంటుంది మామిడికాయ సైజుకాయ. ఆ కాయ తింటే నోట్లో నీళ్ళు ఊరాలా ప్రతి మనిషికి. బాబా నువ్వు చెప్తుండే నాకు నీళ్ళు ఊరుతుండే బా కాయ పోటీ. అవునాబో, నువ్వు చేతిలో దుడ్లు జౌలంచా నేను ఇస్తానా. నా చేతిలో డబ్బులు పెడతా, నీ చేతిలో కాయ పెడతా. తీసుకో నా కాయ నీ చేతిలో. తింటే కాయ కళ్ళకండు ఉన్నట్లే బా నిండు మనుషులుగా నీ నోట్లో నీళ్ళు ఊరాలా కాయ తింటే. మేలుకాయ తోటలో వరిగట్లో పెట్టిన కాయ. వాడే నిండు మంచులు కాయ అంటాడు. నేను నిండు మంచి ఏమన్నా వాడే మనిషి ఏం లేదు. నిండు మంచులు కాయ బాగా మామిడికాయలు నిండు మంచి కాయ అంట. ఎవరిది నేను నిండు మంచి ఉత్తమనిషిని. రామ్ రామ్ సీతారాం పతిత పవన సీతారాం రామ్ 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 రామ్. పాపా రాయుడు పాపా. సేఠ్జీ నా పేరు పాప కాదు పాపా రాయుడు. పాపా రాయుడు పాప అంటే మా పాప అని కొంచెం మధ్యలో వచ్చి తర్వాత రాయుడు అంట. అప్పుడు పాపా రాయుడు అవుతుంది. సేఠ్జీ టిఫిన్ అయిందా? టిఫిన్ ఎవరున్నారో చేసి పెట్టేకి మనకి యాడో తినాలా మన్ని గలీజు నల్లగుండా సేటు ఈ బట్టలు ఉతుకోవాలి వదినాము లేదా? పాపా రాయుడు తెలిసి అడుగుతాండావా తెలియకుండా అడుగుతాండావా? సేటమ్మ ఆడింది అప్పుడే పోయింది కదా. ఇప్పుడు డబ్బులతో అన్ని కూడా నీ దగ్గర ఏం కారు చెప్పు చూడమన్నా చూస్తా. నేను 2-3 నీకు కావాలంటే చూస్తాను మడతాను చూసుకోవాలి సేటు నువ్వు. అప్పారాయుడు చెప్పు సేటు. మళ్ళీ ఇప్పుడు యాయమ్మ నన్ను మొన్న వాడుతుంది. ఇప్పుడు మనకి వయసు అయిపోయింది, ఇంకంతా రామ్ రామ్ కృష్ణ కృష్ణ అనుకుంటా జీవితం గడపాల్సిందే పాపారాయుడు. వద్దులే సేటు, వయసు పిల్లలు అయితే మళ్ళా వదిలేక అందరూ పోతారు. దూరం ముందు మోపుల్ని ఎవరెవరు చేస్తాంలే సేటు. ఏంది వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు? మళ్ళీ మొదటికి వస్తే ఉన్న మర్యాద కూడా పాయ. వద్దు, ఇంకా రామ్ రామ్ కృష్ణ కృష్ణ హరే హరే అనుకుంటుంటా. అరే పాపారాయుడా, నాకు పెళ్లి వద్దురా. ఈ పెళ్లి సంగతి ఏంది? ఇంకా ఈ జీవితం అంతా హరే రామ హరే కృష్ణ రామ్ రామ్ అనుకుంటూ బతికేస్తాను. ఏమే ఊర్లో విశేషాలు? ఇప్పుడు వచ్చిండ మామిడికాయలు అమ్మేకి జై ఎర్ర ఉరికి అట్లుంటాయి. ఉరికి గులాబ్ జామ్ తిన్నట్లుంటాయి చెట్టు మామిడికాయలు. ఏంది మామిడికాయ గులాబ్ జాము లాగుందా? ఎంత అంట కాయ? 10 రూపాయలకు ఒక్కటి. గులాబ్ జాము లాగా ఎర్రగున్నాయా? అంత మంచిగుండా కాయ? చేట ఒక కాయ తింటే ఆ కాయ తిన్నట్లుండదు అట్లుంటుంది. ఉరికి బ్రహ్మాండంగా ఉంటుంది చేటు ఆ కాయ. నువ్వు మళ్ళా కావాలంటావు చేటు నువ్వు ఆ కాయ తింటాను. మామిడి పళ్ళు రుచికరమైన మామిడి పళ్ళు లావులావు కాయలు భలే కళ్ళకండు ఉన్నట్లుంటాయి. తింటే రవాలి తోటలో కాయ తింటే చాలు చాలా రుచికరమైన కాయ. చేడిది మామిడికాయలు వచ్చా ఆ కాయని తింటే కనా మామిడికాయ నువ్వు అదిరిపోతావు సేట్. వాడి కాయలేనా మొన్న నువ్వు తినింది? అట్లా ఉంటది వాడి మామిడికాయ. సరే వాడిని మామిడికాయలు ఇట్లా పిలిచు. రుచిగా ఉంటుంది, పిసికి తాగాల తేనెలా ఉంటుంది. అబ్బాబ్బాబ్బా మామిడికాయలు భలేగున్నాయి. పట్టుకుంటే చేతి నిండా చేతు కొద్ది వచ్చినాయి. చెట్టు మామిడికాయ చెట్టు మీద పీకిన కాయ ఇది. అవునా? మరి ఇంత బాగా మాగినాయి మంది లేదు, మందేసిన కాయ కాదు. అదైతే తీగుండదు. గొర్రెగెట్లో పెట్టి 3 నాళ్ళు మాగు పెట్టి తెచ్చిన కాయ చెట్టు ఇది. భలే రుచిగా ఉంటుంది. వరగడ్డి కాయ దాంట్లో పెట్టి మాగేసినవి. అబ్బాబ్బా వరగడ్డిలో పెట్టి మాగిచ్చిన కాయలు మేలు రుచి ఉంటాయి. దీన్ని పిసుక్కొని గిన తిన్నామంటే ఆహా ఏమి సుఖంగా ఉంటది. మనకి అన్ని కాయలు కొనాలి.
అగ్గో బాబు, నాకి 1 2 కాయలు వద్దు, గంప గంప కావాలి. గంప గంప ఎంత చెప్పు. గంప అంటే మంచి బేరందారులట్లుంది. 1000 రూపాయలు సెట్. 1000 రూపాయల? 1000 రూపాయలు అంటే ఎన్ని దుడ్లు నీకు తెలుసారా? సెట్ నాకు మా నాన్న ఎంత చెప్తే అంతే అమ్మే సెట్. ఆ డబ్బులు 1000 రూపాయలు అనేవి ఎన్ని నోట్ల దుడ్లు అనేది కానీ తెలుసు సెట్. అయిపోయి మా తండ్రి గారు ఎట్లా చెప్తే అట్లా అమ్ముతున్నాను సెట్. 1000 రూపాయలు అయితే అంటే సెట్. వీనికి చదువు రాదు. వీళ్ళ నాయన ఏందంటే అదే, వీళ్ళ నాయన ఎడ్డమంటే ఎడ్డము, తెడ్డమంటే తెడ్డము, అట్లా దున్నపోతగాడు వీడు. నాకు అర్థమైంది. చూడు ఇప్పుడు ఈ గంప నిండా మామిడికాయలు ఎట్లా కొట్టేస్తాను చూడురా బాబు. 1000 రూపాయలు ఇస్తున్నా, 1000 రూపాయలు తీసుకొని ఈ మామిడికాయల గంప నాకే సెట్. 1000 రూపాయలు అంటే చాలా దుడ్లు వస్తాయి. నువ్వేం సెట్ ఇది ఒకటి ఇచ్చావు. ఇక్కడ అట్లా కాదురా. ఆ భాషలో 100 ఇంటూ 100, 200, 100 ఇంటూ 100, 1000 రూపాయలు. అబ్బా, మా భాషలో 1000 రూపాయలు. బట్ 1000 రూపాయలు తీసుకో, మామిడికాయల గంప నా దగ్గర పెట్టుకో. నువ్వు పో. కాదు సెట్, మామిడికాయలు ఒకటి తీసుకోవాలి కానీ గంప కానీ కొడితే ఎట్లా సెట్? పాపా రాయుడు ఉస్కు బోలు. చెట్టు దగ్గర కోడి కొడుగుట్లు బొచ్చు అన్ని పోతాయి. పో నువ్వు పో. సరే సరే సరే. కాదు సెట్, 1000 రూపాయలు కాలు 200 కొన్నావు. ఎంత మోసం చేసినావు సెట్ నువ్వు. చూడు పాప, మా భాషలో 100 ఇంటూ 100, 1000 రూపాయలే. నీకే చదువు రాదు, వానికి చదువు రాదు. నాకే చదువు వచ్చు కనుక నేను ఇక్కడ ఉన్నా. బట్ ఈ చిన్న కాయ తీసుకొని బాగా పిసుక్కొని బాగా నోట్లో పెట్టుకొని జిబుక్కొని తిను. సరే సెట్. పో పో. అబ్బబ్బా, పొద్దునే ఎవడు మకమో చూస్తున్నా 1000 రూపాయల కాయలు 200కే కొట్టేసి దీన్ని మళ్ళీ నేను బయట అమ్మినానంటే నిజమైన 1000 రూపాయలు నేను సంపాదించుకుంటా. ఉండు, ఒక కాయ తిని చూస్తా. ఇడు పొద్దున 5 గంటలకు పోయా. ఇడు ముందే ఎర్రబాకలోడు, చదువు రాదు ఏమి రాదు, గంప నిండా మామిడి పండ్లు తీసుకొని ఉన్నాడు. ఎంత తెస్తాడో ఏమో, నా కర్మ అని పుట్టినాడు. ఎవరా సుపుత్రా, మామిడికాయలు అమ్ముకొని వచ్చాంపా. నైనా మామిడికాయలు గంప నిండి ఉంటే గంపతో సహా అమ్మిడిచిన. నువ్వు చాలా బుద్ధివంతుడైనవరా ఈ మధ్యలోన. నేనేమో అమ్ముకు రాలేవనుకుంటే ఇదప్ప దుడ్లు. అదే నాయనా 1000 రూపాయలు ఇచ్చినాడు సేటు. 1000 రూపాయల? ఏది? అరే తిక్కలు నా కొడుక, నువ్వేమో 1000 రూపాయలు అంటావు. వాడు ఎవడు తిక్కబాగులోని నిన్ను తిక్కలోని చేసినాడు రా. 200 రూపాయలు ఇవి. నాయనా నేను కాయలు అన్ని కాయలు గంపతో సహా అమ్ముకొస్తే నన్నేమి ఇట్లా మాట్లాడుతానా? ఎరుబోగులోని చేసినావు నన్నే. అరే తిక్కలు నా కొడుక, ఇవి ఉండేది 200, మళ్ళీ ఇంకా 8 నోట్లు ఎక్కడ పోయా? కాదు నాయనా, ఈ దుడ్లుండలేదా 100, ఇది 100, మధ్యలో ఇంటూ అంతా కలిసి 1000 అన్నా. 1000 చెప్పినాడు. ఒరే తిక్కలు నా కొడుక, ఇది 100, ఇది 100, మధ్యలో ఇంటి అన్నావు కదా. ఇంటి పోయి ఇంటి ఎన్నైతే తెలుసా? 1000 రూపాయలు కావరా అయ్యేది 10,000 అవుతాయి. 100 ఇంటూ 100 సేటు తిక్కుపుగులోడే 10,000 ఇచ్చేసినాడు. మంచి పని చేసింది, అన్ని దుడ్లు వచ్చినా నాకే. ఇది 200. ముందు వాడు ఎవడో షేట్ కనుక నాకు చూపిస్తావా? వాడిని ఏదో పని నేను చెప్తావని సంగతి. అబ్బబ్బబ్బబ్బా, చెట్లో కాసిన కాయ అంటే రుచి సన్నా బన్నా ఉండదబ్బా. ఇటువంటి రుచికరమైన మామిడిపండు ఆడ దొరకదు. అబ్బబ్బబ్బబ్బా, ఇదెంత? 100. మళ్ళీ నా కొడుకుకి ఎంత చెప్పినావు? 1000 రూపాయలని. 200 రూపాయలు గంపడు మామిడి పండ్లు తీసుకొని ఊరి పంది తిన్నట్లా ఊరికే జుప్పుకుతున్నా వేసి మామిడి పండ్లు అగ్గుకు వచ్చినాయి కదా సేట్జీ. ఇవి 200 ఉన్నాయి, ఇంకా 800 రూపాయలు మర్యాదంగా కట్టు. అట్లా ఇట్లా అవుతుంది. నా భాషలో 100 పక్కన 100 పెడితే 1000 రూపాయలు అవుతుంది. అది 1000 రూపాయలు సరిపోయినాయి ఈ మామిడి పండ్లకి. అట్లా కాదు సేట్జీ,
నువ్వు పంది తిన్నారు తినకంటుంటే కదా 200 తీసుకొని ఆ. 800 మర్యాదంగా చెప్తున్నాను, మర్యాదంగా కట్టు, లేకపోతే నీకు బడి పూజలు చేస్తాము. ఒరే బండా బాబు, 100 పక్కన 100 పెడితే 1000 అని చెప్పా కదా, మరి నువ్వు కూడా 1000 అని తీసుకొని పోయి మళ్ళీ ఇప్పుడు ఏందిరా ఈ పిచికారీ పంచాయతీ పెట్టినావు కాయి తినేటప్పుడు? 100 పక్కలో 100 పెడితే 1000 రూపాయలు కాదండి సెట్టు, ఆ. 10,000 అంట. నాకు 10,000 ఇస్తేనే పోయేది సెట్టు నేను. ఆ? ఆ? ఇదేందిరా రామ్ రామ్, ఎవరి మకం చూస్తున్నాను ఈరోజు? నేను పెంచిన రిజర్వ్ కంప్ వచ్చి నా పిర్రకే గీక్కొని రక్తం వచ్చినట్టుంది. 100 పక్కన 100 అంటే 10,000. అయితే 1000 మీరు పెట్టుకొని మిగతా 9,000 నా జోబులో పెట్టండి, ఎందుకంటే నా చేతులు నోరు ఖాళీగా లేదు. రే కొడుకా, ఈడు అట్లా మాట అయినాడు, ఖాళీ చేతులు వానికి లేవు కదా, ఈయన అట్లా ఇట్లా లేదు, ఇడుపులు కొట్టేదైంది. అరే కొడుకా, ఉన్నాడు. అట్లా కాదు, ఆ గంప తీసుకో, ఈడు కాయ తిన్నాడు కదా, 200 సరిపోతాయి, కాయ చూసాం. పోదాం రా, రా ఇంకా. ఎనగొడ్డు పాలు లేదని శలకాలతో కొట్టినట్టు కొట్టినా, కానీ నా మామిడికాయ తీసుకోమలేదు, కానీ ముక్కకాయ 200. హలో ఫ్రెండ్స్, చూసారు కదా మా మామిడి పళ్ళ కావండి. మిమ్మల్ని నవ్వించడానికి మేము పంది, దున్నపోతు, ఎనుగొడ్డు లాగా ఇట్లా యాక్టింగ్ చేస్తాను. ఇకారంగాని కాదు కానీ, ఓవర్ యాక్టింగ్ అని కాదు కానీ, మిమ్మల్ని నవ్వించడానికి. మా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,00,000 మంది సబ్స్క్రైబర్లు కావాలా. అదేవిధంగా రారా పిల్లలందరూ రండిరా, ఒక్కొక్క కాయ తీసుకోండి రా. అప్పా ఇట్లా బాలే, అబ్బారా అప్పా రండి, టక్క రావాలా, టక్క రామ్మా రా, నీకేం బొట్టు పెట్టాలా? అప్పా పట్లే, ఒకటి మా పులికి ఒకటి, పప్పారాయుడికి ఒకటి, మిగతా ఇది పోయింది కాయ్, ఇవి నాకి.